ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో సాయిబాబా నవ గురువార వ్రతం 9 థర్స్డేస్ సాయిబాబా వ్రతం చేస్తాం కదా, అదే ఇది కొత్తగా ఇప్పుడు సింపుల్గా చేసుకునే ఈ వ్రతంలో ఎన్ని కోరికలు కోరినా పర్లేదట. ఇప్పుడు ఆ వ్రతం ఎలా చేసుకోవాలి అనేది సింపుల్గా చూసేద్దాము. వీడియో పూర్తి చూడండి. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిలిస్తే పలికే దైవం సాయినాథుడు. మానవుని అజ్ఞానం అనే చీకట్లను తన బోధనలలో జ్యోతితో పారద్రోలే అద్భుతమూర్తి సాయి. ప్రేమతత్వమే సాయి తత్వం. గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరిస్తే సర్వత్రా విజయం, సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. మరి ఈ గురువార వ్రతాలు ఎలా చేయాలి అనేది చూసేద్దాము. సాయినాథునికి అంకితమైన గురువారం రోజు సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, ఆర్థిక బాధలుండవని విశ్వాసం. అయితే సాయిబాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి, గురువార వ్రతం ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గురువారమే ప్రారంభం. సాయిబాబా వ్రతాన్ని ఒక నెలలో ఏ గురువారం నుంచైనా మొదలు పెట్టవచ్చు. ఒకవేళ ఆ రోజు పౌర్ణమి అయితే మరీ మంచిది. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ వ్రతమైనా 5, 7, 9 లేదా 11 వారాలు చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయని తెలుస్తుంది. సాయిబాబా వ్రతాన్ని మొదలుపెట్టిన రోజే ఎన్ని వారాలు చేయాలో నిర్ణయించుకొని బాబా సమక్షంలో దీక్ష తీసుకోవాలి. గురువార వ్రత దీక్ష ఎలా తీసుకోవాలి అంటే, సాయినాథుని పూజించే విధానం చాలా సులభంగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా మడి ఆచారాలు ఉండవు కాబట్టి ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. గురువార వ్రతాన్ని మొదలుపెట్టిన మొదటి గురువారం రోజు సూర్యోదయ సమయంలో తలారా స్నానం చేసి పసుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని సాయిబాబా పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచుకొని ఈ రోజు నుంచి 9 గురువారాలు వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకొని ప్రతి గురువారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. పసుపు రంగే ప్రధానంగా వేసుకోవాలి. సాయినాథుని సమక్షంలో నెయ్యి దీపం వెలిగించాలి. సాయిబాబాకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు సాయిబాబాను పసుపు రంగు పూలతో పూజించాలి. సాయికి పసుపు రంగు పువ్వులన్నా కూడాను చాలానే ఇష్టము. సాయిని ఎప్పుడు పూజించుకోవాలన్నాను పసుపు రంగులు అంటే చామంతి పువ్వులతో పూజించుకోవచ్చు. అలాగే సాయిని అష్టోత్తర శతనామావళితో అర్పించాలి. పూజ పూర్తయ్యాక బాబావారి చరిత్రను కానీ బాబావారి ఉపవాస వ్రత కథను కానీ చదువుకోవాలి. బాబాకు నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డూలు, మామిడి పండ్లు, అరటి పండ్లు వంటి పసుపు రంగు ప్రసాదాలను నివేదించాలి. బాబాకు ఎంతో ప్రీతికరమైన కిచిడి ప్రసాదం ఈరోజు విశేషంగా సమర్పిస్తారు. అనంతరం బాబాకు హారతి పాటలు పాడుకుంటూ మంగళ హారతులు ఇవ్వాలి. బాబాకు నివేదించిన ప్రసాదాలను అందరికీ పంచిపెట్టాలి. సాయంత్రం సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు. ఎప్పుడు అంటుంటారు మన పెద్దలు, దానంతోనే పెరుగుతుంది సంపద అని. ఈ విధంగా పూజ పూర్తి అయిన తర్వాత చేసే దానాల వల్ల విశేష ఫలితం ఉంటుంది. పేదలకు దానం చేసే వారి పట్ల సాయిబాబాకు అవ్యాజమైన అనురాగం ఉంటుంది. అందుకే పేదలకు ఆహారం, దుస్తులు దానం చేయవచ్చు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం శ్రేష్టం. అందుకే గురువారం అన్నదానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటారు. అసలు సంపద పెరగడానికి సులభమైన మార్గం దానాలు చేయడమే అని హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ విధంగా 9 వారాలతో కోరుకున్న వరాలు సాయినాథునిపై భక్తి విశ్వాసాలతో గురువార వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటే
వ్రతం సంపూర్ణమవుతుంది అంటారు. కానీ అందరికీ వీలుండదు కాబట్టి ప్రతిరోజు ప్రతి వారము గురువార వ్రతం చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా దేవస్థానానికి వెళ్ళి మీరు సాయిబాబాని దర్శనం చేసుకోవచ్చు. సాయిబాబా అనుగ్రహంతో వృత్తి వ్యాపారాలలో పురోగతి, విజయం లభిస్తాయి. ఐశ్వర్యం కోరుకున్న వారికి ఐశ్వర్యం, కుటుంబ శాంతి, విద్య, ఉద్యోగం, వివాహం ఇలా సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. గురువార వ్రత నియమాలు. ముందుగా చెప్పుకున్నట్లు సాయినాథుని పూజ చాలా సులభమైనది. కఠినమైన నియమ నిష్టలు ఏమీ ఉండవు. ఉపవాసం ఉన్నవారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఈ వ్రతానికి ఉన్న కఠినమైన నియమాలు ఏమిటంటే, వ్రతం చేసేవారు ఇతరులను దూషించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, వ్యసనాల జోలికి పోకూడదు. భక్తే ప్రధానమై ఉండాలి. సాయినాథుని పూజలో భక్తే ప్రధానం. భక్తి లేకుండా ఎంత ఘనంగా పూజ చేసినా ఫలితం ఉండదు. భక్తితో ఒక్క పువ్వు సమర్పించిన సాయిబాబా సంతోషిస్తాడు. అసలు బాబా వారికి సమర్పించాల్సింది మన మనసు అనే పుష్పాన్ని, అంతేకాని మనం ద్వేషంతో కూడుకున్న మనసుని మాత్రం కాదు. ఎన్ని పుష్పాలు వేసినా దేవుడు సంతోషించడు. కానీ మన మనసుని నెమ్మదిగా పెట్టుకున్న పుష్పమే మన మనసు. భక్తితో శరణాగతి చేస్తే సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః అనుకుంటూ పూజ చేయడమే ఇక ఆలస్యం. ఇదండి ఇవాల్టి వీడియో. మీరు ఎప్పుడు పూజ చేస్తారా? చాలామంది చేస్తూనే ఉంటారు. ఇది తెలియని వాళ్ళ కోసం సింపుల్గా చేసుకునే పూజా విధానం అయితే నేను ఈ వీడియోలో తెలియజేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. వచ్చే వీడియోస్లో నేను చేసే బాబా వ్రతం వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. అలాగే మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు ఓం సాయిరామ్.